ఏయ్ బాబు లేవ్. కమలాసన్. హలో ఫ్రెండ్స్, ఈరోజు తీసుకొచ్చిన వీడియోలో మన భారతీయ దొంగలు చేసిన కొన్ని ఖతర్నాక్ కామెడీ వీడియోలని అలాగే కసుమీదున్న ఈ తీటపోరులు చేసిన కొన్ని అరాచకాలని ప్యారీ సమాజ్ గయి మన మహదారి మొగాళ్ళు ఉన్నారు చూడండి. వీళ్ళు చేసే లంగన దొంగ పనులు అంతా ఇంత కాదు. వీళ్ళ హైటెక్ బ్రెయిన్ ని చూసారంటే మీరొక్కటే అంటారు. ఏంది ఇదే? అరే నీ అబ్బా ఇందులో చూడబోతున్న దొంగల పనితీరు సీసీటీవీలో గనక రికార్డ్ అవ్వకపోతే వామ్మో ఇలా కూడా చేస్తారా అని మనం నమ్మే వాళ్ళమే కాదు. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు చేసిన లంగన దొంగ పనులని ఈ వీడియోలో చూసి బాగా నవ్వుకుందాం. హైటెక్ బ్రెయిన్ ని హల్కగా ఉపయోగించి ఈ మోతవారి విండో దగ్గర మాట్లాడుతున్న ఫోన్ ని మాయం చేద్దామని చూసిండు గాని దొరికింది లంజ కొడుకు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఫ్రెండ్స్, లేడీస్ ని లేడీసే కబ్జా చేస్తుళ్ళు. ఆంటీ బ్యాగులో నిమ్మలంగా చేయి పెట్టి పైసల్ని మాయం చేద్దాం ఇక్కడ కామెడీ ఏంటంటే గురు, ఏ దార్కారి చోరీ లేడీ మగాడు కూర్చున్న షాప్ లోకి వచ్చి వాడి కళ్ళల్లో కారం కొట్టయితే హల్కగా వానికి పంగనామాలైతే వేడదామని చూసింది గాని వాడేమన్నా తక్కువడా ఆ లేడీ చేపట్టుకొని ఇప్పు మొత్తాన్ని సాగు చేసి పడేసిండు. పాపం ఇంట్లో మొగుడైన గీతిరిగా బాధిండో లేదో. ఈ బీటెక్ ఫెయిల్ అయిన బట్టే బజ్జీ దొంగలు సీసీటీవీలు పని చేస్తలేవని అనుకుంటారో ఏమో గాని దేని గురించి భయమే లేకుండా ఓనర్ గారు అటు తిరగంగానే కాస్ట్లీ స్లెప్పులని బ్యాగులో పెట్టేస్తుండు. ఆఖరికి చెప్పులను కూడా ఎత్తుకపోయే రోజులు వచ్చినాయి కదరా. ఈ ఆంటీకి కొత్త బట్టల మీద కన్ను పడడంతో నెమ్మలంగా డ్రెస్లని సంచిలో వేసుకుంటుంది. ఇంకా అటు ఇటు చూసి నెమ్మలంగా ఎస్కేప్ అయిదామని చూసింది గాని అడ్డంగా దొరకబట్టిల్లు షాపోళ్ళు. చేసే లంగ పనిలోనైనా నీతిగా ఉండాలని ఈ లంగన దొంగగాడు మానవత్వంతో ఆలోచించి పార్కింగ్ చేసిన బండిని వదిలిపెట్టి బండికున్న హెల్మెట్ ని మాత్రమే తీసుకుపోతుండు. అబ్బా, నీ కన్ను హెల్మెట్ మీద పడ్డదా అన్న, నువ్వు ధర్మకర్ణుడివి పో. కంత్రి ఐడియా వేసి ఈ ఆంటీ చూడండి సరుకుని బ్యాంకు లెక్కల్లో పెట్టేసింది. అబ్బా, ఏం తెలియనట్టు నెమ్మలంగా పోతుంది కానీ అదంతా సీసీటీవీలో రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఏం తెలియని ఎడ్డి పూస లెక్క కూర్చున్న ఈ ఎడ్డి రామన్ని చూడండి మాటు వేసి మరీ మంచిగా పడుకున్నోడి పాకెట్లోంచి పర్సుని దొంగలించేశాడు మునగాడు. నేను తీసుకున్న 500 దొంగతనం అనరా, మరేమంటారు? తస్కరించుట. అబ్బా, అడవి గుర్రం లెక్క ఉన్న ఈ కాంత్రి ఆంటీని చూడండి స్టేషన్ లో పండుకున్నని మూమెంట్ ని చూసి అది దొరకంగానే నెమ్మలంగా స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని వెళ్ళిపోతుంది. పక్కోడికి తెలియకుండా హడి డ్రైవర్ ని లాగాలన్నా కూడా చాలా ఓపిక మరియు ధైర్యం ఉండాలి గురు. ఈ తిండిపోతూ లంగగాడు పార్సిల్ ని కట్టించుకున్నాక కూడా నెమ్మలంగా బొండాలని మాయం చేయనికైతే తెగ తిప్పలు పడుతుండు. ఇంకా ఆడు చేసే దొంగ పనిని ఒకరు వీడియో తీయడం గమనిస్తాడు. ఎక్కడ దొరుకుతానేమో అని అనుకున్నాడో ఏమో గాని అక్కడి నుంచి అయితే పరారైపోయిండు. తస్కరించడంలో బిఏ పాస్ అయిన ఈ వహిహారి ఎంత ఈజీగా మొబైల్ ని మాయం చేసిందో చూడండి.
వస్తువు కోల్పోయాక ఎంత పరేషాన్ అయినా ఏమొస్తదిలే అక్క, ముందే అప్రమత్తంగా ఉండాలిగా. ఆడజాతి ఒక్కటే అని కూడా కనికరం లేకుండా నీకు పంగనామం పెట్టేసిందిగా మరి. కార్ఫ్ కట్టుకొని ఖతం చేయనికి వస్తున్న ఈ లేడీని చూడండి. కొంచెం కూడా భయం లేకుండా ఎంత డేర్ గా ప్యాసింజర్ల బ్యాగుల్ని ఎత్తుకపోతుందో. అబ్బా, దొంగలకు కూడా స్వతంత్రం వచ్చిందిగా మామా. ఈ చోరీగాళ్ళ ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఖతం చేయాల్సిన సామాన్లని ముందుగానే మాటు వేసుకొని పిల్లి లెక్కనే పసిగడుతూ సమయం దొరకంగానే ఇలా ఐటెంలనైతే మాయం చేస్తారు. గాయ్స్, జర్నీ చేసేటప్పుడు అయితే జర భద్రం. ఇలాంటి తెలివైన దొంగలు మన వస్తువులపై కన్నేసి ఉంటారు, చూస్తూ ఉండండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అలాగే మనం ఎందరో దొంగల్ని చూసుంటాం గాని చీప్ గా ఇలాంటి చెప్పుల దొంగలని ఎప్పుడు చూసుండం. క్వాలిటీ లేని స్లిప్పర్స్ ని అక్కడ పెట్టి కాస్ట్లీ స్లిప్పర్స్ ని అయితే వేసుకొని దర్జాగా పోతుంది అక్క. గుంట నెక్క లెక్క కాపు కాసుకొని చూస్తున్న ఈ కిలాడి లేడీని చూడండి, ఎంత ఈజీగా అండుకున్నోళ్ళ బ్యాగుని తీసుకుపోతుందో. అబ్బా, ఎంతైనా ఈ దొంగలకి ధైర్యం ఎక్కువ గురు. చికెన్ ని డీప్ ఫ్రై చేయడానికైతే మంట కాస్త ఎక్కువగానే పెట్టిండ్లు, అంతే. నిల్చున్న చోటని ఈ పొగిరి పోరి ఎంత సునాయాసంగా పాకెట్లో చేయబెట్టి పరుసుని తీస్తుందో చూడండి. ఆమె అంత దర్జాగా తీస్తున్నా కూడా అక్కకి చీమగుట్టినట్టు కూడా అయితలేదేమో పాపం. కోళ్ళ షాప్కి వచ్చిన ఈ కోడిపిల్ల గుడ్లని షాపోడు చూడకుండా సంచిలో వేసుకుంటుంది. డాన్స్ వేస్తున్న ఈ పూరగానికి వెనకాల పాపల్ని చూడంగానే కళ్ళు మెరిసిపోతున్నట్టున్నాయి. ఇదేంద్రజా ఆపరిచినట్టుంది నాకా. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. నెమ్మలంగా అటు ఇటు తిరుగుతున్న ఈ లేడీ పిల్ల రైల్వే స్టేషన్ లో రంది లేకుండా మనోడికి టోపీ పెట్టేసింది. రే, ఏం వెతుకుతున్నావులే, అది ఫోన్ ని తీసుకొని వెళ్ళిపోతూనే ఉంది. దర్జాగా లోపలికి వచ్చిన ఈ దార్కారి మొగోన్ని చూడండి ఫ్రెండ్స్. సేటుగాడు సేద తీరడం చూసిండు, ఇంకా ఎత్కబోనికి ఏం దొరుకుతాయా అని అటు ఇటు చూసి మెత్త కింద పెట్టిన ఐఫోన్ కళ్ళలో పడడంతో దాన్ని నెమ్మలంగా తీసి జేబులో పెట్టుకొని అత్తగారింటికి వచ్చిన అల్లు లెక్కన నిమ్మలంగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఎండ దెబ్బకి రైల్వే స్టేషన్ లో ఇది పరిస్థితి. స్కూటర్ వేసుకొని లోపలికి వస్తున్న ఈ ఆంటీ మెడలో ఉన్న అర్ధతులం చైన్ ని ఈడు ఎప్పుడు కనిపెట్టిండో ఏమో గాని లోపలికి వచ్చడే ఆలస్యం చెరువులో తమర పువ్వుల్ని తెంపినట్టే తెంపుకొని వెళ్ళిపోతుండు. ఇంకా అంతలోనే లోపలున్న మొగుడు బయటికి ఉరుకొచ్చిండు. బస్ స్టాండ్ లో స్నాక్స్ అమ్ముకునే ఈ లంగగాడు మంది కడుపు ఎలా ఈజీగా కొట్టేస్తున్నాడో చూస్తే మీరొక్కటే అంటారు.
ఇంతవరకు మనం ఎందరో ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ దొంగల పనితీరుని చూసాం గాని వాళ్ళకంటే ఇలా కామెడీ సిల్లీగా మరియు ఫన్నీగానే అనిపిస్తది చూడండి. అక్కడ బందిగా ప్లాన్ వేసుకొని వచ్చిన ఈ తురుంఖాన్లు ఎంత పెద్ద చోరీ చేయనికి వచ్చిలో ఏమో అని అనుకుంటే దొంగలే నడి మీద తన్నేలా చీపుగా బల్బుని ఎత్తుకబోనికి వచ్చిళ్ళు. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? రే దానికోసం ఆ ఆటోని కిరాయికి తీసుకొని మరి వచ్చిళ్ళు. కిరాయి బొక్క పెట్రోల్ బొక్క. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకా ఈ సీన్ ఇంకా బాగుంటుంది చూడండి. పొద్దుగాలనే వాకిట్లో ముగ్గేస్తున్న ఈ ఆంటీని మన చోరీ చిల్లరగాడు నిమ్మలంగా అడ్రస్ అడుగుతూ ముగ్గులో దింపి అలా అటు ఇప్పుడే ఆలస్యం బర్రె మెడలో ఉన్న తాడిని తెంపినట్టే తెంపుకొని పరారైపోయిండు. వా అన్న ఏం టాలెంట్ అనేది. అయినా ఫ్రెండ్స్ మంది కొంపలు ముంచే ఈ మాయదారి మనుషులు పెద్ద మాట అన్నాడు సరాడు. ఎన్ని రోజులు తిని బతుకుతారో ఏమో గాని మనం చేసే లంగన దొంగ పనులని ఎవరు చూసినా చూడకున్నా ఆ దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తూనే ఉంటాడు. చేసిన కర్మ ఎవరిని వదిలిపెట్టదు గురు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మందిలో అయితే మాల్ని మాయం చేయడానికి సులభంగా ఉంటుందని ఈ ఖాట్రాజ్ బస్ ఎక్కుతున్న పబ్లిక్ దగ్గర ఐటెం ని హల్కగా కొట్టేసిండు. రే దొరికితే చెర్లపల్లి జైలే గతి. బుడ్డపూరని ఉసిగొలిపిన ఈ తెలివైన అంటే అరెక్ మాల్వాడిని మాటల్లో పెట్టి బొమ్మని బేర్ ఫికర్ తీసుకొని పోరగానికి ఇచ్చేసింది. ఇంకేముంది అక్కడి నుంచి జంపు. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది. ఫ్రెండ్స్ చివరిగా అయితే ఈ ఆంటీలు చేసిన అరచకలని చూసేద్దాం. టేబుల్ ఫ్యాన్ మీద కన్నేసిన ఈ దొంగ కొల్లు బట్టే ఆంటీలు ఫ్యాన్ ని కొంటున్నట్టే చూస్తూ దాన్ని టెస్టింగ్ చేస్తున్నారు. అక్క చెల్లెలు ఇద్దరు షాపుని మాయజనికే కాసేపు కొంటున్నట్టే యాక్టింగ్ చేసి సెటుగాడు వాళ్ళ లోపలికి పోగానే వెళ్ళిపోయినట్టే డిఎస్ఎల్ చేసి మళ్ళొచ్చి సేటుగానికైతే పంగనమాలు పెట్టేసింది. అబ్బా చేసిన పాపాలన్నీ గోసులే కట్టుకొని కాసికి పోయారా అన్న కూడా ఇలా పాపాలు అస్సలు పోవు గురు. కరెక్ట్ అయ్యా. ఫ్రెండ్స్ బతికితే నీతిగా నిజాయితీగా బతకాలి గాని దొంగ పనులను చేసి లంగం లెక్కనైతే అస్సలు బ్రతకకూడదు. ఏమంటారు? కరెక్ట్ పొలారా. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి కామెంట్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా గురు. ఓకే ఓకే ఓకే.